నో యువర్ లీడర్. ఇవాల్టి మన గెస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా ఆయనది ప్రత్యేక స్థానం. పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అవ్వడానికి కీలక పాత్ర పోషించిన మధు యాష్కి గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? నమస్కారం. తెలంగాణ కోసం ఫుల్గా కొట్లాడిండ్రు, కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరు చట్టసభల్లో అడుగుపెట్టలేని పరిస్థితి ఎలా అనిపిస్తుంది? యూపీ అధ్యక్షురాలుగా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నా కూడా మా అందరి నమ్మకం కూడా సోనియా గాంధీ గారు ఒక్కరే ఉంది. నేను వాటితో ఎన్నిసార్లు చర్చించినప్పుడు కానీ ఎప్పుడు తెలంగాణ ఇవ్వమనే మాట ఇప్పుడు మాట్లాడలేదు. కరీంనగర్ మీటింగ్లో కానీ తర్వాత నల్గొండ మీటింగ్ 2009లో చెప్పినప్పుడు కూడా తెలంగాణ బనాయింగే, జల్దీసే బనాయింగే అని చెప్పింది తప్ప ఏ రోజు కూడా కాదని చెప్పలేదు. తెలంగాణకి ప్రాణార్పించిన శ్రీకాంతాచారి గారిని మిగతా వాళ్ళు చనిపోతున్నప్పుడు పేపర్ కటింగ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. 2009 ప్రకటన వచ్చిన నెక్స్ట్ డే నేను సందీప్ దీక్షిత్ గారు వాళ్ళు కలిసి రిసీవ్ చేసుకున్నప్పుడు సందీప్ దీక్షిత్ గారు అప్పుడున్న చీఫ్ విప్ మేడంతో మాట అంటూ, మేడం వచ్చా నిర్ణయం అంటే అవి కిतना दिन रोक सकते, తెలంగాణ బన్నాయి హే హమ్ బనాకి రఖింగే అని చెప్పింది. ప్రత్యక్షంగా విద్యార్థులతోటి ప్రజా సంఘాలతోటి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మిలియన్ మార్చ్లో కూడా నేను ఒక్కరిని కేశవ్ గారిని తీసుకొని హుస్సేన్ సాగర్ కట్టకి వెళ్ళినప్పుడు నా పైన దాడి కూడా జరిగింది. అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలంగాణ అవుతుంది అని చెప్పినప్పుడు కూడా అతన్ని ఎట్లా ఒప్పించి తీసుకోవాలనే ప్రతి ప్రయత్నం కూడా దీని కొరకు ఉపయోగించుకుంది. తెలంగాణ వచ్చినాక మేము రాజకీయంగా నష్టపోయినమే, ఓడిపోయినామనే బాధ లేకుండా ఒక సంతృప్తి ఉండేది. రాష్ట్ర ఏర్పాటులో నా వంతు పాత్ర నేను పోషించండి, ఒక చరిత్రాత్మక పాత్ర, ఒకే ఒక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాంతో ముందు కదిలింది. తెలంగాణ ప్రాంతంలో ఏ కోనకి వెళ్ళినా కూడా నన్ను గుర్తిస్తారు, గుర్తుపడతారు, అదే సంతృప్తి ఇస్తుంది. సో ఆ గుర్తింపు ఒకటి చాలు, తెలంగాణ ప్రజల గుర్తింపు చాలు, జీవితకాలం గుర్తుండడానికి, సంతృప్తి చెందడానికి. అంటే ఇంత కష్టపడ్డ మీరు తెలంగాణ కోసము, తెలంగాణ ఏర్పడ్డాక వరుస ఓటముల పాలవ్వడానికి కారణము ప్రజలు రాజకీయంగా విశ్వసించలేకపోతున్నారా? రీజన్ ఏమై ఉంటుందంటారు? రాజకీయ చైతన్యం తెలంగాణలో తక్కువనే ఉండింది మొదటికెళ్ళి కూడా. నిజాం పరిపాలన ఉన్నప్పుడు తర్వాత కాలంలో కూడా వెనుకబాటుతనం ఇక్కడ ఆంధ్ర ప్రాంతంతో తెలుసుకుంటే కంపేర్ చేసుకుంటే తెలంగాణ వెనుకబడి ఉంది. రాజకీయ చైతన్యం కూడా తక్కువనే ఉండేది ఇక్కడ. అంటే దేశ రాజకీయాలే విలువలు లేని రాజకీయం ఏర్పడింది. 14 కన్నా ముందర 14 కన్నా తర్వాత అనేది చూసుకుంటే డబ్బు ప్రభావం ఎక్కువైపోయింది. తెలంగాణ రాష్ట్రం కొరకు అప్పుడున్న ఎంపీలము, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, మంత్రుల కన్నా ఎక్కువ పోరాటం చేసినా అందరూ గుర్తించి చూసినాక కూడా ఎందుకు ఓడిపోయినాం అనేది ఇప్పటికి అర్థం కాని ప్రశ్న. ఒక్కొక్కసారి బాధ వేసినా కూడా, కానీ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా 10 సంవత్సరాలలో గతంలో హైదరాబాద్ యొక్క ఆదాయాన్ని పంచివ్వడంతో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయి అభివృద్ధి జరగకపోయింది. అందుకే సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన చేస్తూ హైదరాబాద్ ఆదాయాన్ని విభజించడానికి ఒప్పుకోలేదు. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ మనుగడ కొనసాగించాలని గట్టిగా విశ్వసించింది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరగకూడదని కేంద్ర నిధులతోటి రాజధాని నిర్మించాలి, మిగతా వాళ్ళకు సమకూర్చాలని చెప్పాను తప్ప హైదరాబాద్ ఆదాయాన్ని పంచించమని ఆంధ్ర నాయకులు అడిగితే కూడా ఒప్పుకోలేదని. ఒక సంతోషం ఏంటంటే ఇవాళ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాలేజీలు కానీ, ఆర్థికంగా కానీ, ఇరిగేషన్ పరంగా కానీ ఇవన్నీ ఖర్చు చేయగలిగినామని గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ చెప్తుందంటే దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయి అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటోడా, ఆయన కొడుకు మంత్రి అయ్యేటోడా, కూతురు ఎంపీ అయ్యేదా, లేక అల్లుడు హరీష్ రావు లబ్బర్ చెప్పులు తిరుగుతుంటాడు, ఎన్ని వేల కోట్లు ఎక్కడికి వచ్చినాయి వీళ్ళకి, ప్రత్యేక విమానాలు తిరుగుకుంటూ. కాకపోతే ఇక్కడ రోడ్ నెంబర్ 10లో ఒక అపార్ట్మెంట్లు ఉంటుండే, తిరగడానికి డబ్బులు కూడా లేకపోతుండే. ఇవాళ ½ ఎకర్ పైన పెద్ద భవంతి, రాజభవంతి కట్టుకుంది బంజారాహిల్స్లో. 100 కోట్ల విలువ చేసే ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి వీళ్ళకి. ఇవన్నీ కూడా రాష్ట్ర ఏర్పాటు చేసినాం కాబట్టి నిధులు సమకూరినాయి. ఆ నిధులతోటి ఖర్చు చేయడానికి కొరకు అభివృద్ధి కొరకు చేసింది. అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతుంది, ఏ ప్రభుత్వం ఉన్నా కొనసాగించాల్సిందే, సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిందే. కానీ ఆ వచ్చిన డబ్బును సక్రమంగా ప్రజల కొరకు ఖర్చు చేయడం అనేది ముఖ్య అంశం. ఆ ఖర్చు చేయలే, తెలంగాణ ఆస్తులని దోచుకున్నారు, దాచుకుంది కల్వకుంట్ల కుటుంబం. విద్యార్థి లోకం ముఖ్యంగా చూసుకుంటే అన్నిటికీ తెగించి వాళ్ళ జీవిత భవిష్యత్తునే పణంగా పెట్టి వాళ్ళు పోరాటం చేస్తే ఇవాళ వాళ్ళ గతి ఏమైంది? యూనివర్సిటీలు మూతపడుతున్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు బయటకు వస్తున్నాయి. తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళని ఈ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది. అతను నక్కజిత్తుల మారి కేసీఆర్ ప్రజలను నమ్మించగలిగినాడు. పార్టీ చేరిన తెలంగాణ ద్రోహం కూడా ప్రజలు ఎన్నుకున్నారు.
సో ఒకసారి అనిపిస్తుంది మీరు అడిగిన ప్రశ్నకి అంటే మరి తెలంగాణకి ఏం చేయనట్టు గెలిచిరని కూడా వస్తుంటుంది. అట్లాగే సమైక్య రాష్ట్రం కొరకు పోరాడిన వాళ్ళు కూడా అక్కడ శారదనాథన్ అంటే ఎంతోమంది నాయకులు ఓడిపోవడం జరిగింది ఆంధ్రాలో. సో రాజకీయంగా అది అర్థం కాదు ఎందుకట్లా జరిగింది అనేది. కానీ ఎన్నికల్లో ఒక వేరు, ఉద్యమాలు వేరు. అందుకే చెప్పాను కదా, రేపటి రాజకీయ భవిష్యత్తు కొరకు కాకుండా తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కొరకే మేము పోరాటం చేసినాం, రాష్ట్రం సాధించగలిగినాం. ఒకసారి నిజామాబాద్, ఇంకొకసారి ఎల్బీ నగర్, ఇట్లా నియోజకవర్గాలను చేంజ్ చేయడమే రాజకీయంగా దెబ్బతీసిందంటారా? లేదు లేదు, నేను 2 సార్లు నిజామాబాద్కి వెళ్ళి గెలిచి 2 సార్లు అక్కడికి వెళ్ళి పోటీ చేసాను కదా. ఎల్బీ నగర్కి వచ్చింది ఎమ్మెల్యే కొరకు కదా. గతంలో ఎప్పుడు ఎమ్మెల్యే ఎందుకు సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యేకి పోటీ చేసిన కదా. నా సొంత ఊరు 20 ఏళ్ళు అక్కడ నిజామాబాద్ ప్రజలకు, నియోజక ప్రజలకు వాళ్ళు ఇచ్చిన భిక్షాది, రాజకీయంగా పెట్టిన భిక్షతోనే ఎంపీ అయినను. ఉద్యమంలో పాత్ర పోషించగలిగిన ఒక సంతృప్తికర అక్కడ తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కాలేజు, రోడ్లు విస్తరణలు కానీ, గుత్పాలి సాగర్ ప్రాజెక్టులు కానీ, సో ఎన్నో అభివృద్ధికర పాస్పోర్ట్ ఆఫీస్ అక్కడ తీసుకురావడం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అవన్నీ ఉన్నా కూడా 2 సార్లు గెలిచిపోయినాక ఈసారి ఎమ్మెల్యే చేయాలనుకున్నాను. అందుకనే ఎల్బీ నగర్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు సార్ ఎల్బీ నగర్ పట్టుబట్టి తీసుకున్నారు? అంటే కాన్ఫిడెన్స్ ఎల్బీ నగర్లో గెలుస్తానని. ఎందుకంటే మీరు ఈరోజు ఆ సీట్ని త్యాగం చేస్తుంటే ఖచ్చితంగా ఇవాళ క్యాబినెట్లో మంచి పొజిషన్లో ఉండే వాళ్ళని, ఖచ్చితంగా గాంధీ భవన్లో రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం కాన్ఫిడెంట్గా సాగుతుంది. మీరు ఆ సీట్ని పట్టుబట్టి తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అందరూ మర్చిపోయేది ఏంటంటే కాంగ్రెస్కి ఎన్ని వచ్చాయి? 64 సీట్లు వచ్చాయి. 63 ఇంక్లూడింగ్ సిపిఐతో కలుపుకుంటే, అంటే 4 సీట్లు ఎక్కువ వచ్చాయి. సునీల్ కనుగోలు అనే వ్యక్తి జిహెచ్ఎంసీ ఏరియాలో 0 అని చెప్పినాడు. 3 కార్పొరేట్లు గెలిచినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 0 అనుకున్నప్పుడు ఇక్కడ నివసిస్తున్న 30-40% ఆ జిల్లాలకు వచ్చిన వ్యక్తులు హైదరాబాద్ చుట్టుపక్కల పోటీ కనబడకపోయి ఉంటే దాని ప్రభావం ఎట్లుంటుండే? అప్పటికే తెలంగాణలో మీరు ఎందుకు బై ఎలక్షన్లో కానీ కంటిన్యూ 2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో డిపాజిట్లు పోయింది. దుబ్బాకలు కానీ, హుజూర్నగర్, హుజూరాబాద్లో కానీ, ఇటు మునుగోడ్లు కానీ, ఇవన్నీ జరిగినాక అంటే ప్రజలు ఏం మాట్లాడుతూ ఉండే? కాంగ్రెస్ కోటేస్తే గెలిచినా వాళ్ళు ఉండరు, పార్టీ మారిపోతున్నారు అనేది. సో కాంగ్రెస్ ఓటేసి మారిపోతున్నారనే అపవాదు బయట తొలగాలనంటే కాంగ్రెస్ నుంచి ఎన్నికైన 12 మంది ఎమ్మెల్యేలు దుర్మార్గులు ఈ పార్టీతో ఎదిగి ఆస్తులు సంపాదించుకొని కష్టకాలంలో వెన్నుపోటు పడిచిన వాళ్ళకి ఓడగొట్టాలనేది నేను, బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి గారికి ఇట్లా కూర్చున్నప్పుడు స్ట్రాటజీ మీటింగ్లో పదే చెప్పిన నేను వీళ్ళని టార్గెట్ చేయాలనేది. 2 సంవత్సరాల క్రితం నేను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ అయినప్పుడు కూడా నా మొదటి సంభాషణ సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లాంటి డిఫెక్టెడ్స్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో వాళ్ళకని, రాజకీయంగా చెప్పుతో కొట్టాల వాళ్ళని అనేది చెప్పడం జరిగింది. మొన్నటి ఎల్బీ నగర్ సడన్గా రాలా. ఇటు నేను కానీ, అంజన్ కుమార్ యాదవ్ కానీ, అటు అజరుద్దీన్ కానీ, పీజేఆర్ కూతురు ఇక్కడ, అటు గద్దర్ గారి కూతురు, అటు మైనంపల్లి హనుమంతరావు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి, వీళ్ళంతా ఇక్కడ చుట్టూ పోటీ చేయకపోయి ఉంటే నీకు ఎక్కడ కనపడతా ఉండే? అప్పుడు చుట్టుపక్కల హైదరాబాద్లో పోటీ లేదు కాంగ్రెస్ అన్నప్పుడు కాంగ్రెస్ ఓడిపోతుందని ప్రచారం జరిగింటే కాంగ్రెస్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఎలక్షన్స్ కన్నా ముందర జిల్లాలలో ఇన్ని సీట్లు వస్తాయని ఊరు కూడా చెప్పలే. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ కూడా 0 అని చెప్పినారు. అక్కడ 1-2 సీట్లు గెలిచే ప్రయత్నం చేయాలని చెప్పినాడు. 5-6 సీట్లు ఇక్కడ గెలిచి తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పినాడు. సో నేను సొంతంగా నష్టపోయినా పార్టీకి లబ్ధి చేకూరాలి, చుట్టుపక్కల హైదరాబాదులో పోటీ కనపడాలా, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు మల్కాజ్గిరికి వచ్చి ప్రచారం చేసినారు. నాంపల్లికి కూడా పోయినాడు, అయినా అక్కడ ఓడిపోయినాం. కానీ వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తూ ఉంటే నీకు చుట్టం తలజడి కనపడుతుంది కదా. ఇవే లేకపోయి ఉంటే ఇదే వర్డ్ ఆఫ్ మౌత్ గిట స్ప్రెడ్ అయిపోయి కాంగ్రెస్ ఎక్కడ కనబడతలేదన్నప్పుడు దాని ప్రభావం ఎట్లుంటుండే? సో ఇవన్నీ అడగకుండా అందరు ఏమనుకుంటారంటే ఇదేదో మై పర్సనల్ సాక్రిఫైస్ ఫర్ ది సేక్ ఆఫ్ ద పార్టీ టు కమ్ టు పవర్. సో మరి మధు యాష్కి గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు చెప్పిన లాజిక్ ప్రకారమే ఇంత ఫేమస్ పర్సనాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో అంత పోటీనిచ్చినా కూడా ప్రజలు బీఆర్ఎస్ని విశ్వసించారంటే ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగిందనే కదా అర్థం. ఇది చెప్పే కదా, డెవలప్మెంట్ అనేది నిరంతరం, ఇట్స్ ఎ కంటిన్యూయింగ్ ప్రాసెస్. వెదర్ ఇట్ ఈస్ టీడీపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్ ఆర్ మళ్ళీ కాంగ్రెస్, నోబడి కెన్ స్టాప్ ద డెవలప్మెంట్. డెవలప్మెంట్ దేని జరుగుతుంది? ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ కానీ వచ్చిందా, లేక హైదరాబాదులో నగరంలో ఎవరు ప్రభుత్వం ఉండడానికి వచ్చిందా?
ఇదే ఎన్డీటీవీ డిబేట్ జరిగిండే. బరకాదత్ అప్పుడు గొప్ప మీలాంటి యాంకర్ ఉండేది. ఆమె అడిగినప్పుడు మేము హైదరాబాద్లో ఒక మోహన్ రెడ్డి అనే ఇన్నోవేటివ్ సిస్టమ్ మీద ఉండేది, ఇన్వెస్ట్ చేసినట్టు దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఏంటంటే యూ ఇన్వెస్టెడ్ ఇన్ హైదరాబాద్ బికాస్ ఇట్స్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ చీపర్ లేబర్, టెక్నికల్ లేబర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ లెస్. అంటే అవును, ఇవన్నీ అనుకూలం ఉంది కాబట్టి హైదరాబాద్కి వచ్చి ఇన్వెస్ట్ చేసినామని చెప్పినాడు. సో హైదరాబాద్ 400 years బ్యాక్ వచ్చింది. హైదరాబాద్ నిజాం స్టేట్గా ఉన్నప్పుడు ఇక్కడ ప్రత్యేక రైల్వే ఉండే, విమానం ప్రత్యేకంగా ఉండేది, బస్సులు ట్రాన్స్పోర్ట్ సపరేట్గా ఉండేది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడో కట్టినాము, గండిపేట ఉస్మాన్ సాగర్ ఎప్పుడు కట్టి ఉన్నాయి. సో హైదరాబాద్ అనేది ఎప్పుడు 400 ఏళ్ళకెళ్ళి అభివృద్ధి అయిన నగరం ఇది. సో దీంట్లో ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందంటే కంటిన్యూ జరుగుతూ ఉన్నది ఆర్థికంగా పెరిగినప్పుడు. సో కాబట్టి తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధి మీరు అనే దాన్ని ముందు రాష్ట్రం మిగులు బడ్జెట్ తోటి ఏర్పాటు చేసి ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తోటి వచ్చింది. సో మిగులు బడ్జెట్ వచ్చిన రాష్ట్రాన్ని అప్పులు తీసుకొచ్చి నువ్వు దేనికి ఖర్చు పెట్టావు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే ప్రాణహిత చేవెళ్ళ, బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు విత్ 33,000 crores తోటి 10 లక్షల ఆయకట్టు కొరకు దాని ప్రాజెక్టు తయారు చేయడం జరిగింది. నువ్వేం చేసినావు? దాన్ని 1,50,000 కోట్ల వరకు పెంచి దాన్ని ప్రాణహిత అంబేద్కర్ పేరు తీసేసి దాన్ని కాలుష్యం కింద మార్చుకొని నువ్వు ఖర్చు పెట్టింది ఎంత ఆయకట్టుకు వచ్చింది? 60 ఏళ్ళ కింద కట్టిన SRSP ఉంటుంది, నిజాం సాగర్ ఉంటుంది. 75 ఏళ్ళ పైన కట్టిన నిజాం సాగర్ ఇంకా పటిష్టంగా ఉంటుంది. కానీ 10 ఏళ్ళకి కూడా 5 ఏళ్ళ కింద కట్టిన కాలుష్యం మునిగిపోతుంటుంది, కట్ట పగిలిపోతుంది. సో దీంట్లో అవినీతితోటి తను చేసినది ఏందనేది. సో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి అనేది 2018లో ఆంధ్రప్రదేశ్ కొత్త 19 ఏర్పడ్డాక అమరావతి నగర రాజధాని నిర్మించిన జగన్ చెప్పినప్పుడు అక్కడున్న ఆంధ్ర ఇన్వెస్టర్స్ అందరూ కూడా తీసుకొచ్చి డబ్బులు హైదరాబాద్లో పెట్టారు. అమరావతి మీకు చంద్రబాబు టీడీపీ ఉన్నప్పుడు ఎట్లుంటే 14 to 19 తర్వాత ఏమైంది? సో హైదరాబాద్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ గుడ్ రిటర్న్స్ కాబట్టి ఫార్మస్యూటికల్ హబ్గా ఉంది, ఐటీ హబ్గా మారింది. 90sలోనే అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ వచ్చినా కూడా, జార్జ్ బుష్ వచ్చినా కూడా ఇండియాకి వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద సిటీ దే విజిట్ ఈజ్ హైదరాబాద్. సో వాళ్ళు బీఆర్ఎస్ఏం చేసిన గొప్పతనం ఏంటి? యూఆర్ ఓన్లీ కంటిన్యూడ్ ది ప్రాసెస్ కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా గొప్పగా చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్కి వచ్చి మనం ఇద్దరు మాట్లాడినారు బిల్డర్స్ అసోసియేషన్స్ మీటింగ్లో. బిల్డర్స్ని కాంట్రాక్టర్స్ కాదు, వీ సీన్ యూ యాజ్ ఏ అసెట్ క్రియేటర్ అని చెప్పి అన్నాడు. దాంతో మాకు సంతృప్తి చెందింది. మేము ఏమో అయిపోతుంది అనుకున్నాం. మేము 2 రోజుల నుంచి ఆందోళన ఉంటివి. రేవంత్ రెడ్డికి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పనిచేస్తాను అనుకున్నాం, కానీ చాలా పనిచేస్తారని చెప్పినాడు. సో ఇవన్నీ కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళ గొప్పతనం ఏమి లేదు, వాళ్ళ లూట్ ఉంది దీంట్లో. ఇవాళ ఫామ్ హౌస్లు తీసుకున్నా కూడా మీరు డెవలప్మెంట్ అంటున్నారు. తెలంగాణ రాకముందు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, చెట్ల సంతోష్, కవిత వీళ్ళ ఆస్తులు ఎంత, వచ్చినాక ఎంత? అతను గ్రీన్ ఛాలెంజ్ అంటూ 1,000 కోట్ల అవినీతిలో కూరుకుపోయినాడు. భార్య మొక్కలు సప్లై చేస్తుంది, 10 రూపాయల మొక్క 250కి తీసుకుంటారు. ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకుపోతూ ఉంటే ఎన్నో వెళ్తాయి. ఇంకా వీళ్ళు చేసిన దోపిడీ, అతని ఫామ్ హౌస్ను ఒక కాలువగా కట్టుకొని దాన్ని అక్రమంగా ఇంకా 100 పైన ఎకరాల పైన ఆక్రమించుకొని 3 ఎకరాల్లో ఒక సరస్సు నిర్మించుకొని లారీల నిండా పట్టిక తీసుకొచ్చేసి అక్కడ ఇంకా బోర్లు వేయడంతో చుట్టుపక్కల ఉన్న పొలాలు ఎండిపోయి 12 మంది రైతులు చనిపోవడం జరిగింది. మసిపూసి మారకాడ చేసినట్టుగా కేటీఆర్ కళ్ళబొల్లి మాటలకు నమ్మిపోయి ప్రజలు ఓటేసిండు చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల. అతని మాటలకి కొంచెం అతను చేసిన భయాందోళనకు కూడా కాంగ్రెస్ వస్తే కమ్యూనల్ రైట్స్ అవుతాయి, అభివృద్ధి ఆగిపోతుంది, రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పి నమ్మించగలిగినాడు. రేటు పడిపోయిందా? రేట్లు పెరిగినాయి కదా. 7th December కన్నా ముందు, 7th December తర్వాత ఎక్కడన్నా స్క్వేర్ ఫూట్కి కానీ గజానికి రేటు తగ్గిందా? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తే రాజకీయాన్ని తప్పుకుంటా. ఎల్బీ నగర్ స్టాటిస్టికల్ స్టెప్ అన్నారు కదా, మరి ఏంటి, వాట్స్ నెక్స్ట్ స్టెప్? ఎంపీగా ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎంపీ చేయనండి కూడా చెప్పేసినట్టు కూడా నన్ను అడుగుతూ ఉంటే మా మిత్రుడు రాజగోపాల్ రెడ్డి పోయినసారి ఏదో తప్పైంది మధుబాయ్, అప్పుడు వెంకన్న కొడుకు చనిపోయినాడు, కూతురు పెళ్లి చేయాలని అడుగుతూ ఉంటే నేను ఒప్పించినాము. అంతే పని నువ్వు వ్యతిరేకించలే, భువనగిరికి రమ్మని చెప్పి అడిగింది మేమే. ఈసారి నేను గెలిపించుకోవటం రావాలని చెప్పి అడుగుతూ నేను చెప్పాను థ్యాంక్ యూ రాజగోపాల్, నేను రావట్లేదు. సో అటు నిజామాబాద్ నుంచి కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారిని పోటీ చేయమని అడుగుతా ఉన్నాం.
సో అక్కడ వెళ్ళి కూడా పోటీ చేయాల్సుకోలేదు. నేనున్న ఎల్బీ నగర్ ప్రాంతం మల్కాజ్గిరి కింద వస్తుంది. అక్కడ ఇన్కంబెంట్ సిట్టింగ్ ఎంపీ ముఖ్యమంత్రి కాబట్టి మా ఇన్ఛార్జ్ మంత్రి మల్కాజ్గిరి పార్లమెంట్కి తుమ్మల నాగేశ్వరరావు గారితో చెప్పడం జరిగింది. కాంటెస్టెడ్ క్యాండిడేట్లు పిలిపిస్తే నేను సజెస్ట్ చేసింది ఆ రోజు లెట్స్ లీవ్ ఇట్ టు సీఎం గారికి. సో మొన్న కూడా చెప్పి ఢిల్లీలో అడిగితే కూడా డిసైడ్ నాట్ టు కాంటెస్ట్ ఫర్ ఎంపీ అండి. సో తట్టుకోలేము, అంతంత ఖర్చు పెట్టుకోలేము, నేను రాజకీయాలు సంపాదించింది ఏం లేదు, అక్రమార్జన లేవు, కాంట్రాక్ట్ లేవు, కమిషన్ లేవు, భార్య డాక్టర్గా పనిచేస్తా, ఇప్పుడు లాయర్గా పనిచేస్తా, 2 కూతుర్లు, ఒకరు లాయరు, ఇంకో డాక్టర్ చదువుతూ ఉంది. కాబట్టి ఐ కాంట్ ఎఫర్ట్ టు కాంటెస్ట్ ఫర్ ఎంపీ అండ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో మీరు ఫేమస్ లాయర్, ఇంకా యూఎస్లో ప్రాక్టీస్ చేశారు, ఏఐసిసికి ఎందుకు మీ సేవలు అందించట్లేదు మరి? ఎందుకంటే ఈ మాస్ పాలిటిక్స్కి నేను సరిపోను అని అనుకుంటే మీరు ఏఐసిసికి వెళ్ళిపోవచ్చు కదా. అది రాంగ్ కదా. మాస్ పాలిటిక్స్ ఎందుకు? నేను 2 సార్లు లోక్సభ అండి. 2009లో కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో వచ్చింది. నా ఎంపీ నియోజకవర్గంలో సైమల్టేనియస్ పోలింగ్ అవుతుంది. ఒకరు డి శ్రీనివాస్ గారు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, స్పీకర్ సురేష్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు 3వసారి ఎమ్మెల్యే, జీవన్ రెడ్డి గారు, రత్నాకర్ రావు గారు, మంత్రులు వాళ్ళు సిట్టింగ్ మినిస్టర్స్, సంతోష్ రెడ్డి గారు కుమారుడు, ఇంత హేమీలు ఉండంగా 6 ఓడిపోయి నేను ఎంపీగా గెలిచిన. సో మీ అజంప్షన్ ఆఫ్ నేను అది ఇంగ్లీష్ మాట్లాడు లేక తిరుగుతుంటే మాస్ కనెక్షన్ లేదనుకుంటుంది, పొరపాటు అది. నేను విద్యార్థి దశ నుంచి, నేను మొట్టమొదటిసారి ఎన్నికలు నిలబడింది 7th క్లాస్లో ఉన్నప్పుడు. నేను స్కూల్ ప్రెసిడెంట్ని, నిజాం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ని. నిజాం కాలేజ్లో నా పేరు పైన ఒక యూనియన్ ఉండేది. కిరణ్ కుమార్ రెడ్డి గారు నా ప్యానెల్లో క్యాండిడేట్, మాజీ ముఖ్యమంత్రి. స్పీకర్ సురేష్ రెడ్డి గారు క్లాస్మేట్గా నేను ఇప్పుడు ఎలక్షన్ నిలబడలేదు. చనిపోయిన సుధీర్ కుమార్ నా మిత్రుడు, వారు కూడా ఇక్కడ మేము సేమ్ కాంటెంపరీ ఉంటుంది. మనోహర్ మాకు జూనియర్, ఇప్పుడు జనసేనలో ఉన్నాడు. సో నేను సడన్గా అమెరికాలకు వచ్చి పడలే. సో అది స్టూడెంట్ పాలిటిక్స్ తోటి ఉన్నాను. నేను చదువుకున్న జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియంలో. నేను అప్పుడు ఎంపీగా 6 ఓడిపోయినాక 2,40,000 మంది ఒక ఓటు కాంగ్రెస్కి వేసిన, ఇంకో ఓటు వివిధ పార్టీలకు వేసినాడు గెలిచినప్పుడు, రాష్ట్రం ఏమాయమీలు ఓడిపోయినాక కూడా. కాబట్టి ఐ నెవర్ లాస్ట్ మై కాంటాక్ట్ విత్ ద పీపుల్. సో ఇక్కడ మాస్లేని కాదు, నేను ఇవి చేస్తూనే కర్ణాటకలో 4 ఏళ్ళు పనిచేసినాను. 2018లో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ప్రభుత్వం తీసుకురావడంలో కీలక పాత్ర. ఓవర్సీస్ కాంగ్రెస్ ఏఐసిసి సెక్రటరీ కూడా పనిచేసినాను. నేను శామ్ పిట్రోడా, మిలింద్ దేవరా, మిగతా వాళ్ళు కలిసి రాహుల్ గాంధీ ప్రతి ప్రోగ్రామ్ని, విదేశ పర్యటన నేనే ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. సో తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు గురుతర బాధ్యత ఉందో. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పరిపాలనతో నిమగ్నమై ఉన్నారు. వారి సమయం వీలంత కేటిస్తామని చెప్తా ఉన్నారు. సో దీపాదాస్ మున్షి గారు, షీజ్ అ టైగరెస్, గొప్ప నాయకురాలు. తన పైన డైరెక్ట్ ఫైరింగ్ జరిగింది, అయినా తొనుకలేదు, వెనకలేదు. అట్లాంటి గొప్ప నాయకురాలు ఇప్పుడు రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా ఉన్నది. సో వారి నాయకత్వాన ఇప్పుడు మళ్ళీ తిరిగి మేము రేపటి ఈ కాంగ్రెస్ పార్టీ సుస్థిరతకు కూడా అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలి కృష్ణవేణి, అది చాలా కీలకం అది. సో దాంట్లో క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా నా పూర్తి బాధ్యత నిర్వహిస్తాను. సో నేను ఎన్నికల పోటీ చేయకంత ముందు అన్ని వర్గాలని కలుపుకొని సమన్వయం చేసే దాంట్లో నా యొక్క పాత్ర మీకు తెలుసు. మీరు గాంధీ భవన్ కూడా కవర్ చేస్తూ ఉంటారు. నాది ఏ గ్రూప్ కాదు, రాహుల్ గాంధీ గ్రూప్ కాబట్టి ఈ వర్గం ఆ వర్గం కాదు, రేవంత్ రెడ్డి వర్గం వ్యతిరేక వర్గం కాదు నాది. అంటే అన్ని వర్గాలకు నేను పిసిసి ఏం పని చేస్తారో అది చేసుకుంటూ పోతున్నా అంట. ఇండైరెక్ట్ గా పిసిసి ట్రై చేస్తున్నారా? ట్రై అనేది ఉండదండి. సో ప్రస్తుతం పిసిసి పదవి ఖాళీ లేదు. అది ఖాళీ ఏర్పడ్డప్పుడు అప్పుడు చెప్తాను. ఖచ్చితంగా ఏర్పడుతుంది కదా సార్. ఇప్పుడు సీఎం 2 పాత్రలు పోషించలేరు కాబట్టి ఏర్పడ్డప్పుడు చెప్తాను. మధు యాష్కి గారు పిసిసి బరిలో ఉన్నారు, అందుకే రెగ్యులర్ గా ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు. నిన్న రాజ్యసభ నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు బరిలో ఉన్నారా లేదా అని తెలుస్తుంది. అట్లాగే పిసిసి పదవి ఖాళీ అయినప్పుడు, వారు ముఖ్యమంత్రి గారు పిసిసి పదవి వదిలిపెట్టుకున్నప్పుడు, అది ఖాళీ ఏర్పడ్డప్పుడు చెప్తాను. ఎందుకు సార్ పాలిటిక్స్లో ఆన్ అండ్ ఆఫ్గా ఉంటారు? ఎందుకు మీరు కొన్ని రోజులు యాక్టివ్గా ఉంటారు, కొన్ని రోజులు కొంచెం బ్రేక్ తీసుకుంటారు? ఎందుకు? అది ఫ్యామిలీ కోసం కేటాయిస్తారా లేకపోతే ఏమన్నా పర్సనల్ బిజినెస్లా? లేకపోతే ఎందుకంటే పాలిటిక్స్లో 24 hours కష్టపడి 360 రోజులు యాక్టివ్గా ఉంటేనే ఇక్కడ లక్ అనేది చాలా తక్కువ పనిచేస్తుంది. అండ్ ఏంటి మీరు కొన్ని రోజులు యాక్టివ్గా ఉంటారు, కొన్ని రోజులు ఆన్ అండ్ ఆఫ్లో ఉంటారు ఏంటి? సో మీ ప్రశ్న ఫస్ట్ రాంగ్. మీరు కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్యాక్ట్స్. మీరు నాకు నెంబర్ 1 నో కాంట్రాక్ట్స్, నో కమిషన్స్, నో బిజినెస్. కూతురు లా ప్రాక్టీస్ న్యూయార్క్లో చేస్తాను, ఇంకో కూతురు చదువుతా ఉంది.
కాబట్టి వన్ ఆఫ్ ద స్పౌస్, మా వైఫ్ అక్కడ పిల్లలతో దగ్గర ఉండడానికి యూఎస్లో ఉంటుంది. చిన్న మనని పెంచుకున్న అమ్మలు నాతో ఉంటారు ఇక్కడ. పూర్తి సమయం ఓన్లీ ఫర్ పాలిటిక్స్. నేను రాత్రులు నా లా ఆఫీస్కి పనిచేస్తాను మండే టు ఫ్రైడే. నైట్లో నేను మినిమం 2-3 వరకు మేలుకుంటాను. యూఎస్ క్లయింట్స్ తోటి మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ కూడా క్లయింట్స్ వస్తూ ఉంటారు. డే టైంలో మిగతా ఏ దందాలు లేవు. పూర్తి సమయం ఓన్లీ ఫర్ పబ్లిక్. నా నంబరు 97 నుంచి మొబైల్ నెంబర్ ఉంది, మారలే. మిగతా వాళ్ళలాగా అధికారం ఉన్నప్పుడు నంబర్లు మార్చుకొని చేసే అలవాటు నాకు లేదు. సేమ్ ఈమెయిల్, సేమ్ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో ఐఎమ్ ఫుల్ టైమ్ అవైలబుల్ టు ద పీపుల్. సో నంబరు మారలే, నేను మారలే, ఫోన్ మారదు. ఐఎమ్ ఆల్వేస్ విత్ ది పీపుల్, ఫర్ ద పీపుల్. ఏంటి సార్ మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? పార్టీలో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా ఏంటి, ఏం బాధ్యతలు స్వీకరించిపోతున్నారు? సో చాలా నేను చేసే కార్యక్రమాలు బయట చెప్పుకోను, ప్రచారం చేసుకోను. నాకు అలవాటు లేదు. నాకేం ఫ్రీ డబ్బులు లేవు. సోషల్ మీడియా 4 ఛానళ్ళు పెట్టుకుని ప్రచారం చేసుకునే అలవాటు నాకు లేదు. కామన్ కదా సార్, ఇవాళ రేపు చేసింది 10 చేసి 100% ప్రచారం చేసుకుంటారు. మోదీ గారు వచ్చాక అది బాగా పెరిగిపోయింది. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు మోదీ మాట్లాడుకుంటుండే అంట. ఆయన మోదీ గారు వచ్చి చంద్రబాబుతోటి ప్రధానమంత్రి అయినాక ముఖ్యమంత్రి అయిన పోతే, మీతో చాలా నేర్చుకున్న బాబు గారు ఆప్ మరి గురువు అంటే, ఆప్తో గురువు బోల్కే నేను కాదు ముఖ్యమంత్రికి ఆగిపోయిన, నువ్వు ప్రధానమంత్రి అయిపోయినావు అని చెప్పినారు. సో అట్లా ప్రచారం చేసుకునే అలవాటు నాకు లేదు. సో చేసింది ప్రజలు గుర్తిస్తారు. డబ్బులు ఖర్చు పెట్టి ఎక్స్పాన్షన్ చేసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని లేక ఫాలోవర్స్ని పెట్టుకొని చేసే అలవాటు నాకు లేదు. నాది ఉన్నదంతా కూడా ట్విట్టర్ ఫాలో కానీ యూట్యూబ్లో కానీ అంతా ఆర్గానిక్ ఉంటుంది. సో ప్రచారం కూడా ఇవాళ మేము అది కూడా చేయాల్సి వస్తే అనిపిస్తుంది. అదే నడుస్తుంది ఇవాళ. అదే సార్, సోషల్ మీడియా పెద్ద మార్కెటింగ్ చేసుకుంటే అదే సేల్ అయ్యేటట్టుంది. సో అందుకే అది కూడా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే రాజకీయాలు మొత్తం మారిపోయి చెప్పే కదా 2014 తర్వాత. ఇవాళ వీఆర్ ప్రౌడ్ హిందూ. ఇంట్లో పూజ చేస్తాం. నాన్న చిన్నప్పటి నుంచి పూజ చేస్తుండే. కానీ మోదీ గారు ఏ విధంగా చేసినాడు అసలు. సో దాన్ని రామ మందిరంలో కూడా అతను చేసిన ప్రచారం చేసుకుంటూ చూస్తుంటే, సో ప్రజలు కూడా అట్లాంటి ప్రచారానికి విశ్వసిస్తున్నారు, నమ్ముతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది అనిపిస్తుందా? ఎందుకంటే బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తూనే ఉంది. అప్పుడే ప్రభుత్వం మీద కావచ్చు, మీ నేతల మీద కావచ్చు కామెంట్స్ చేస్తోంది. ఏంటి, ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ ఇద్దరు బామ్మర్దులు కలిసి హరీష్ రావు, కేటీ రామారావులు కళ్ళదైన కోతులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారం పోయిందని వాళ్ళ ముఖంలో చూస్తుంటే కలవీనీయం అయిపోయినది. సో వాళ్ళకి అర్థం జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. సో ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా కంప్లీట్ కాల. ఏ విధంగా వాళ్ళు అసత్యపూర్వ ప్రకటనలు కానీ, అహంకారమూర్తి మాటలు కానీ, ప్రజలతో ఎన్నుకోబట్ట ఒక సామాన్య కుటుంబీకులు వచ్చిన రేవంత్ రెడ్డి గారి పైన రైతు కుటుంబం వచ్చిన వ్యక్తిని అతను కష్టంతో వచ్చినాడు. అందరికీ అదృష్టం ఉంటుంది. 6 ఏళ్ళు కష్టపడ్డాడు, పనిచేసిన కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. ప్రజలు ఎన్నుకోబట్టి అయింది. అది క్షణం ఆశీస్సులతో అయింది. ఇతనిలాగా అమెరికాలో అంట్లు దోముకుంటూ వచ్చేది రాలేదు కదా. సో ఇతను మాట్లాడే తీరు కానీ ఒళ్ళు బలిసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎకానమీ క్లాస్ తిరిగేటోడు ఆంధ్రోళ్ళని తిట్టుకుంటూ మాట్లాడుతాడు. ఆంధ్రోళ్ళతో దందాలు చేస్తూ బిజినెస్ చేస్తాడు. ఎక్కడికి వచ్చింది ఇంత ఫామ్ హౌస్, ప్రైవేట్ విమానాలు తిరిగే స్తోమత ఎక్కడికి వచ్చింది? అసలు మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతుంటే ఈ గులాబీ పార్టోడు గులాబీ మోజంజా మార్కెట్లో గులాబీ పూలు అమ్ముకుంటుండే. చంద్రశేఖరరావు 7 ఏళ్ళు మౌజంజా మార్కెట్లో ఇల్లు కిరాయికుంటూ రూమ్ కిరాయి కట్టకపోయినాడు. అంతకుముందు బాగులేంపల్లిలో కిరాయికుంటున్నారు. రూమ్మేట్ ఇద్దరు నాకు అమెరికాలో మిత్రులు. ఒకతనే వాళ్ళ అన్న బామ్మడిది, ఇంకొతను సాగర్ రెడ్డి అని ఉంటాడు. ఇతని గురించి చెప్పేటోళ్ళు సగం వాళ్ళు బీర్ తాగుదలు పెడితే తాగుతుండే, సిగరెట్ తాగిచ్చి సగం తాగేటోడు అని చెప్పని. వీళ్ళ గతి ఏముండే? నిజంగా చెప్తున్నా, ఈ గులాబీ రంగు కూడా అంతా కూడా మోజంజా మార్కెట్ గులాబీ పూలు అమ్ముకుంటుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోయింటే. హరీష్ రావు వచ్చి రాజశేఖర్ గారు కలిసి 2009లో వాళ్ళ పార్టీ కొత్త వదిలిపెట్టి వస్తామని చెప్పి సిద్ధంగా ఉండే. అదే నిజమేనా సార్? అప్పుడు నిజం అది అంతా. సో వీళ్ళు అసలు మా దురదృష్టం, వారు అకాల మరణం చెందడం బాధ, రాజశేఖర్ చనిపోవడం. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉండకపోతుండే, టీఆర్ఎస్ కూడా మిగలకపోతుండే. చెల్లెలు కవితమ్మ గారు బతుకమ్మ పేరు బతుక నేర్చినది. నా దగ్గరకు వచ్చి అన్నా ప్లీజ్ కనిమోయిని సుప్రేసులను రమ్మని చెప్పమని అంటుండే. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, స్పాన్సర్స్ వస్తారు. అప్పుడు టీవీ నేను స్పాన్సర్ చేస్తుండే. పెద్ద నాయకులు వచ్చేస్తే బతుకమ్మ పేరు మీద 4 పైసలు వసూలు చేసుకోవచ్చు అని తిరుగుతుండే. ఆమె ఎంపీ అయినా కూడా ఇక్కడ విదేశాలకు దుబాయ్ పోయి అక్కడ పోయి ఎవరైనా బంగారు బతుకమ్మ డొనేట్ చేస్తే ప్రజెంటేషన్ ఇస్తే పోతుండే, లేకపోతే పోకపోతుండే. ఆమె మీద కోకల్లో ఉన్నాయి ఆమె చేసిన అవినీతి అంత తీస్తే. అక్కడ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇంకా జైలు ఉంటాడు. ఆయనకు డబ్బులు ఇచ్చిన కవితమ్మ బయట తిరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు అవగాహన లేకపోతే ఎట్లా జరుగుతుంది అది? మోదీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కి 4,000 కోట్లు ఇచ్చానని చెప్తూ ఉంటారు. ఎన్ని కోట్లు ఇచ్చొచ్చాడో
ఇతను ఇక్కడ దోసుకున్నదంతా కప్పం కట్టి వస్తాడు అక్కడ. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పైన నోటీస్ ఇస్తారు, కానీ కేసీఆర్కి మాత్రం ఎట్లాంటి నోటీస్ ఉండదు, విచారణ ఉండదు. సో దీన్ని బట్టి తెలుస్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా కలిసి పనిచేసుకుంటారు, దాచుకుంటారు, పంచుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటవుతున్నారు, అందుకే అదాని అన్ని పెట్టుబడులు పెడుతున్నారు అంటుంది బీఆర్ఎస్. కర్లు బైర్లు గమ్మి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతూ ఉన్నాడు కేటీ రామారావు. రోజుకో ఎమ్మెల్యే వచ్చి కలుస్తూ ఉన్నాడు. మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీతో 4 ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని కలిసి వచ్చి కలుస్తా ఉన్నారు, నా దగ్గరకు వస్తూ ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. 100 రోజుల్లో గవర్నమెంట్ పడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎంతమంది టచ్ లోకి వచ్చారు? పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే వీళ్ళంతా పారిపోయేటట్టుండని వాళ్ళని రక్షించుకోవడానికి కొరకు కడియం శ్రేణి ముందు పెట్టేసి కేటీ రామారావు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, కేసీఆర్ వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు. ఎట్లా అవుతాడండి? ఏడికేళ్ళు అవుతాడు? నేను దలుచుకుంటే వాళ్ళు 20 మంది వస్తారు. కానీ వాళ్ళ అవినీతి పైన పోరాటం చేసి వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుంజుకుంటారని చెప్పి పోరాటం చేసిన మేము ఇప్పుడే చేర్చుకుంటే ప్రజలు ఏమంటారు, చీ కొడతారు. కాబట్టి వాళ్ళని చేర్చుకోవట్లేదు. అదే ఉంది కదా, 100 ఎలుకలు తిన్న పెళ్ళి తీర్థయాత్రలు బయలుదేరినట్టుగా వీళ్ళు నీతులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కేటీ రామారావు, కవిత, హరీష్ రావులు, కేసీఆర్లు పరిస్థితి అట్లున్నది. తెలంగాణ ఏర్పడిన లక్ష్యం ఫుల్ఫిల్ అయింది అనిపిస్తోందా ఇప్పటికి? కాలేదండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే సామాజిక తెలంగాణ వస్తుంది అనుకున్నాం. అందుకే సాధించుకుంది సగం తెలంగాణ, సాధించాల్సింది సంపూర్ణ సామాజిక తెలంగాణ ఏర్పడాలి. అది జరగలే. ఎవరి వ్యతిరేకంగా అయితే ఉద్యమాలు జరిగినాయో ఇవాళ వాళ్ళే తిరిగి తెలంగాణ ఉద్యమంలో ముసుగులో జర్రి తెలంగాణ ఆకాంక్ష అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చి మళ్ళీ 100 ఏళ్ళకు సరిపోయేంత ఆస్తులు సంపాదించుకుంది కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నమ్మి తను ప్రాణాలు అర్పించినా కూడా శ్రీకాంతాచారి తోడుకొని ప్రాణం ఒళ్ళు పైన పెట్రోల్ పుసుకొని తగులుతుంటే కూడా జై తెలంగాణ అన్నాడు తప్ప తన ప్రాణం పోయినా కూడా రేపటి బిడ్డల భవిష్యత్తుకు ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు బాగుంటాయని నమ్మినారు. అది నెరవేరలేదు. 10 ఏళ్ళ ధ్వంసం జరిగింది తెలంగాణ మొత్తం. దాన్ని సరిదిద్దాలంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఈ 5 ఏళ్ళు కూడా సరిపోదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా వాయువు పీల్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయిన్ విత్ అస్. ప్రజలకు సేవ చేయడానికే తెలంగాణ ఉద్యమంలో పోరాడామని, పదవులను ఆశించి కాదని, ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయస్థానాలు, మెజారిటీ ఆఫ్ స్థానాలను గెలుచుకుంటుందని మధు యాష్కి గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఇవాల్టి నో యువర్ లీడర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ కృష్ణవేణి వీరమాచినేని సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.